హలో అండి. ఈ వీడియోలో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా టెట్, సీటెట్, డిఎస్సి ఆల్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పర్సంటేజ్ మీద ఎటువంటి సబ్మిషన్ ఏ విధంగా చేయాలన్నది ఈజీగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఈ వీడియో చేశానండి. మీరు ఈ వీడియో చూసాక మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఫస్ట్ సమ్ చూసినట్లయితే ఒక బొమ్మ కారు అమ్మిన వెల 540 రూపాయలు. దుకాణదారుడికి వచ్చిన లాభం 20% అయితే ఆ బొమ్మ కారు కొన్న వెల ఎంత? అయితే ఈ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ దుకాణదారుడు అమ్మిన ధర ఇచ్చాడండి, అలాగే లాభం ఇచ్చాడు. అసలు ముందు ఎంత కొన్నాడు ఆయన అనేసి ఇక్కడ అడుగుతున్నాడు. సో అది తెలుసుకోవాలంటే ఇక్కడ మనం కొన్న వెల ఈక్వల్ టు వేసి ఎప్పుడు మనం 100 వేసుకోవాలండి. ముందుగా కొన్న వెల వచ్చినప్పుడు ముందు 100 వేయాలి. ఓకేనండి. బై వేసి దాని కింద లాభం ఇచ్చినా నష్టం ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే అక్కడ మనం అది వేయాలన్నమాట. సో ఇక్కడ లాభం ఎంత అన్నాడు? 20% అన్నాడు. 20% అన్నప్పుడు డైరెక్ట్గా 20% వేయకూడదు, శాతం. సో శాతం అన్నాడు కాబట్టి 100 + 20 అంటే లాభం కాబట్టి నేను ప్లస్ చేశాను. అదే ఒకవేళ నష్టం ఇస్తే 100 - 20 వేస్తాను. సో ఇక్కడ లాభం అన్నాడు కాబట్టి ప్లస్ చేశానండి. సో 100 + 20. సో 100 + 20 అంటే 120. సో 120 అనేది నేను హారంలో వేసుకున్నాను. లవంలో మాత్రం ఎప్పుడు 100 వేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ ఇంటూ ఎంతకు అమ్మాడు? 540కి అమ్మాడు. సో ఇంటూ 540. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. సో 0 0 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి 2 టేబుల్ చూసుకుంటాం. 12లో వచ్చి 6 టైమ్స్, అలాగే 54లో వచ్చి 2, అలాగే 1 ఉంటుందండి 7 టైమ్స్. 7 2 = 14 కాబట్టి. మళ్ళీ 6లో 3 టైమ్స్, 100లో 50 టైమ్స్ పోతుంది. మళ్ళీ మన థర్డ్ టేబుల్లో 27 వచ్చేసి 9 టైమ్స్ వెళ్తుందండి. 9 3 = 27 కాబట్టి. సో 50 × 9, 9 5 = 45 అండి. సో 45 పక్కన ఒక 0 ఉంది కాబట్టి 0 వేసుకుంటాం. ఇలా ఈజీగా చేసుకోవాలండి. సో మనకు వచ్చింది ఎంతండి? కొన్న వెల 450 రూపాయలు అనమాట. సో దీనికి వచ్చేసి కొన్న వెల ఆన్సర్ ఎంత అంటే 450. కానీ ఈ లెక్కలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్న వెల వేసినప్పుడు ముందుగా 100 లవంలో ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒకసారి మళ్ళీ చూడండి అర్థం కానట్లయితే. ఇక నెక్స్ట్ సమ్ చూద్దాం. ఒక వస్తువు కొన్న వెల రూపాయలు 600, అమ్మిన వెల 800 రూపాయలు. లాభ శాతం ఎంత? అక్కడ కొన్న వెల అడిగాడు, ఇక్కడ లాభ శాతం అడుగుతున్నాడు. కొన్న వెల అమ్మిన వెల ఇచ్చేసి లాభ శాతం అడుగుతున్నాడు. సో ముందుగా మనం లాభం ఎంతో తెలుసుకోవాలండి. అక్కడ లాభం ఎలా ఇచ్చాడు, అలాగే మన లాభం ఇక్కడ తెలుసుకోవాలి. సో లాభం ఈక్వల్ టు ఎప్పుడైనా సరే మన దగ్గర అమ్మిన వెలలోంచి కొన్న వెల తీసేస్తే మనకి ఎంత లాభం వచ్చిందో లేదంటే ఎంత నష్టం వచ్చిందో తెలుస్తుంది. సో అందుకనేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ అమ్మిన వెల 800 మైనస్ కొన్న వెల 600లోంచి తీస్తానండి. సో మనకి ఎంత వచ్చిందంటే 200 వచ్చింది. సో 200 మనకి లాభం. సో ఓన్లీ లాభమే వచ్చింది, లాభ శాతం రాలేదు. సో ఇక్కడ అడిగింది లాభ శాతం. సో లాభ శాతం ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత వచ్చింది లాభం? సో 200. 200 ఎప్పుడు లవంలో వేసుకోవాలి. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. లాభం ఏమో ఇక్కడ 200 బై కొన్న వెల ఎంత అండి? టోటల్గా 600. సో కొన్న వెల ఇప్పుడు కింద వేసుకోవాలి. ఓకేనండి. మనకు అమ్మిన వెల ఎందుకంటే లాభం తెలుసుకోవడానికి ఒకదానికి యూజ్ చేస్తాం ఇక్కడ లాభ శాతం అడిగినప్పుడు. సో 200/600 ఇంటూ ఇక్కడ శాతం అన్నాడు, లాభ శాతం. మన లాభం 200 వేస్తాం, శాతం వేయలేదు. సో శాతం అనేది ఇంటూ 100 వేస్తాం. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే 600లో 2 zeros, 100లో 2 zeros క్యాన్సిల్ అవుతాయండి. నెక్స్ట్ 2 టేబుల్లో 6 వచ్చేసి మనకి 3 టైమ్స్ పోతుంది. అలాగే 200లో వచ్చేసి 100 టైమ్స్ పోతుందండి. అప్పుడు మనకి 100/3 అన్నది మిగిలింది. సో ఇక్కడ మనం 3తో 100ని డివిజన్ చేద్దాం. సో ఇక్కడ డివిజన్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తున్నానండి నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ఈజీగా. ఇక మనం చూసినట్లయితే థర్డ్ టేబుల్లో 100 అంటే 10 చూసుకుంటాం ముందుగా. 10 వచ్చేసి 9 టైమ్స్, అప్పుడు 1 0 మిగులుద్ది. మళ్ళీ 3 టైమ్స్ అయితే 9. సో ఇక్కడతో ఆపేయాలండి. ఆపేసి ఇక్కడ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఆప్షన్స్లో మీకు రివర్స్ ఇచ్చినా కానీ అదే ఆన్సర్ అని మీరు పొరపాటున వేసేస్తారు. సో ఇందుకు చూడండి, ముందుగా భాగాఫలం ఉంది కదండి 33 వేసుకోవాలి ఇక్కడ. తర్వాత మనకి రిమైండర్ ఎంత వచ్చిందండి? శేషం 1 వచ్చింది. సో 1 వేసుకుంటాం బై 3. ఎప్పుడు 3 ఎప్పుడు కింద ఉండాలండి, మనకి హారంలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి అందరూ. సో 33 1/3. ఆప్షన్స్లో మనకి రివర్స్లో 3/1 అని ఇవ్వచ్చు, కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి 100/3 వచ్చింది, ఆ 3 ఇక్కడ వస్తుంది.
ఇలాగే అయితే ఎగ్జామ్లో ఏ సమ్ ఇచ్చినా సరే ఇలాగే అవుతుంది. 33.333 అలా పోతుందంటే మనం ఏం చేస్తామంటే ఈ విధంగా వేస్తాం. అప్పుడు మనకి కింద ఎప్పుడు ఏముందో అదే వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి నాన్ మ్యాథ్స్ వాళ్ళు. మళ్ళీ ఒకసారి వినండి అర్థం కానట్లయితే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక పూల కుండి ఖరీదు 120 రూపాయలు. దుకాణదారుడు దాన్ని 10% నష్టముకు అమ్మిన ధర ఎంత? ఫస్ట్ సమ్లో మనని బొమ్మకారు కొన్న వేల అడిగాడు. నెక్స్ట్ సమ్లో లాభశాతం అడిగాడు. ఇక్కడేమో అమ్మకం ధర ఎంత అంటే కొన్న వేల కాకుండా అమ్మిన ధర ఎంత అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడండి, పూల కుండి ఎంత కొన్నారో ఇచ్చేసాడు. అలాగే మనకి 10% నష్టానికి ఖరీదు అంటే నష్టం కూడా జరిగింది. నష్టం జరిగినా కానీ అమ్మకం ధర ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ముందు నష్టం అడిగాడు. సో లాభమైన నష్టమైన పైన వేసుకుంటాం మనం. సో ఇక్కడ ఏం జరిగిందంటే నష్టం. ఇది అమ్మిన వేల గుర్తుపెట్టుకోవాలి మీరు. అమ్మిన వేల ఇందాకేమో కొన్న వేల చెప్పాను నీకు. అంటే కొన్న వేల చెప్పినప్పుడు ఎప్పుడు లాభంలో 100 వేసుకోవాలని చెప్పానండి. ఇక్కడ అమ్మిన వేలలో మాత్రం ఎప్పుడు కింద 100 వేసుకోవాలి. అక్కడ లాభమైన నష్టమైన కింద వేసుకుంటున్నాం. ఇక్కడ లాభమైన నష్టమైన పైన వేసుకుంటాం అమ్మిన వేలకి. ఓకేనా అండి. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది లెక్కల్లో, ఈ శాతాల్లో. సో ఇక్కడ మీరు అమ్మిన ధర వచ్చేసినప్పుడు అయితే మనం నష్టమైన లాభమైన పైన వేసుకోవాలి అమ్మిన ధరకి ఇప్పుడు. సో 100 ఉంది. సో ఇక్కడ 100కి మైనస్ నష్టం అంటే తీసివేయాలి కాబట్టి -10 వేసానండి. సో 90 అనమాట. 19/100 అయింది. 100 అయితే ఇక్కడ ఇంటూ ఆ 100 అనేది కింద వేసుకున్నాం. ఇంటూ ఇక్కడ ఎంత ఇచ్చాడు ఖరీదు 120. సో 120 వేసుకున్నామండి. ఇందాక మన లెక్కలో చూసినట్లయితే ఇక్కడ మీరు అమ్మిన వేల పక్కన వేసుకున్నాం. అక్కడ కూడా కొన్న వేల పక్కన వేసుకున్నాం. కానీ లాభంలో ఇక్కడ మనం లాభం నష్టం వేసుకున్నాం. అమ్మిన ధరకి కింద మాత్రం 100 వేసుకున్నాం. సో కొంచెం మీరు ఆలోచించాలి. రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఒకసారి మళ్ళీ వినండి వెనక్కి పెట్టుకొని. ఇక్కడ మనం చూసినట్లయితే 0 0 క్యాన్సిలేషన్ అండి. ఇక మనకు 10th టేబుల్ 90 వచ్చేసి 9 టైమ్స్ పోతుంది. సో 9 × 12 అనమాట. 9 × 12 అంటే 108 రూపీస్. అంటే 108 రూపాయలు అమ్మిన ధర. నష్టం వచ్చినా సరే అమ్మిన ధర ఎంత అంటే 108 రూపాయలండి. ఒక్కసారి ఈ 3 లెక్కల్లో ఉన్న డిఫరెన్స్ ఏంటో అది మీరు ఎలా అర్థం చేసుకోవాలో ఫార్ములాస్ లేకుండా మీరు ఒక్కటి విధంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎగ్జామ్లోకి వెళ్ళగానే అవును ఇది ఇచ్చాడు ఇది చేయాలి అన్నది మీ థాట్ రావాలంటే ఒక్కసారి నేను డిఫరెన్స్ చెప్తాను. క్లియర్ కట్గా వినండి మీరు. సో ఇక మనం చూసినట్లయితే కొన్న వేల అమ్మిన వేల అండి. సో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను నీట్గా, మీరు ఒకసారి చూడండి అర్థం చేసుకోవడానికి నాన్ మ్యాథ్స్ వాళ్ళు. సో కొన్న వేల అమ్మిన వేల ఇచ్చినప్పుడు ముందుగా కొన్న వేల ఇచ్చినప్పుడు ఏం చెప్పానండి, ఎప్పుడు లాభంలో 100 వేసుకోవాలి. మీరు ఏ లెక్క ఇచ్చినా సరే కొన్న వేల అడిగాడు మిమ్మల్ని, కొన్న వేల అడిగాడు. సో కొన్న వేల అడిగినప్పుడు ఎప్పుడు పైన లాభంలో 100 వేసుకోవాలి. ఎప్పుడు తర్వాత కిందలో లాభం ఇచ్చాడా లెక్కలో నష్టం ఇచ్చాడు. లాభం ఇచ్చినా నష్టం ఇచ్చినా వాటెవర్ మీకు అనవసరం అండి. సో అది ఎంత ఇస్తే అంత 100 ప్లస్ యాడ్ చేస్తాం. లాభం అయితే నష్టం అయితే తీసివేస్తాం. సో అది కింద వేసుకోవాలి. సో 100 లాభమో నష్టమో కింద వేస్తాం. ఓకేనా. 100లో తీసేయాలండి, డైరెక్ట్ నెంబర్ వేయకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి ఇక నెక్స్ట్ ఇంటూ వేస్తాం. ఇక్కడ కొన్న వేల అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా లెక్కలో అమ్మిన వేల ఇస్తాడు. సో అమ్మిన వేల మనం వేసుకుంటాం. మీకు అర్థమైంది. అప్పుడు 100 అనేది ఎందుకు వేసుకుంటామంటే కొన్న వేల వచ్చినప్పుడు ఖచ్చితంగా 100 వేసుకోవాలి. కింద డైరెక్ట్గా వేసుకోకుండా 100 లాభం వస్తే కలుపుతాం, నష్టం వస్తే తీసివేసేసి కింద వేసుకుంటాం. ఇంటూ ఎంత ఇస్తే అమ్మిన వేల అంత వేసుకుంటాం. వచ్చిన తర్వాత మొత్తం క్యాన్సిలేషన్ చేసుకోవాలి. జీరోస్ ముందు చూసుకోవాలండి. తర్వాత మిగిలిన రిమైండర్ ఉన్నది మనం క్యాన్సిలేషన్ చేస్తాం అనమాట. ఇక మనం అమ్మిన వేల దగ్గరికి వస్తే, సో అమ్మిన ధర అడిగాడు అనుకో మిమ్మల్ని, అప్పుడు ఏం చేస్తారు, దీన్ని రివర్స్. మనం చూడండి కొన్న వేలకి పైన 100 వేస్తాం, దీనికి కింద 100 వేస్తాం. సో కింద 100 వేస్తాం, పైన మాత్రం లాభం ఇచ్చాడో నష్టం ఇచ్చాడో అది పైన వేసుకుంటాం. ఇంటూ మనకి ఎంత ఇస్తాడు, ఇక్కడ అమ్మిన వేలు ఇచ్చేసాడంటే అక్కడ లెక్కలో కొన్న వేలు ఇచ్చినట్టే. సో అమ్మిన వేలు అడుగుతున్నట్టంటే కొన్న వేలు ఇస్తాడు ఆల్రెడీ. సో కొన్న వేలు వేసుకుంటామండి. సో కొన్న వేలు ఎంత అయితే అంత వేసుకుంటాం. వేసుకున్న తర్వాత అప్పుడు జీరోస్ ఏమేమి ఉన్నాయి ముందు క్యాన్సిలేషన్ చేసుకుంటాం ఈజీగా ఉండడం కోసం. మిగిలినవన్నీ క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ తెలిసింది కదండి. కొన్న వేలు వచ్చినప్పుడు పైన 100, అమ్మిన వేలు వచ్చినప్పుడు కింద 100. అలాగే ఇక్కడేమో మనకి లాభం ఇచ్చిన నష్టం ఇచ్చిన, లాభం ఇస్తే కలుపుతాం 100కి, నష్టం ఇస్తే తీసివేస్తాం. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు గుర్తులేనట్లయితే కొన్న వేల అంటే మనస్ఫూర్తిగా ఒక వస్తువుని మనం 100% కొంటాం. ఇప్పుడు నేను లెక్క చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమైంది కదా, ఇన్నిసార్లు చెప్తున్నారు అనుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు గుర్తురాదండి ఖచ్చితంగా. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏదైనా వస్తువు మనం మనస్ఫూర్తిగా ఒక 100 పెట్టి కొంటాం.
సో 100 మనస్ఫూర్తిగా అంటే 100 అని గుర్తుపెట్టుకోండి. సో పైన మనస్ఫూర్తిగా వేసుకోవాలి. సో అమ్మిన వేళ అన్నప్పుడు ఏం చేయాలంటే ఒకడికి ఇచ్చేస్తాం. సో లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలుస్తుంది. సో అది పైన వేసుకోవాలి. అర్థమైందండి? కొంచెం డిఫరెన్స్ కొంచెం అది చూసుకోండి మీరు. ఇది క్లారిటీగా మీకు గుర్తున్నట్లయితే ఎక్కడ వేసినా లెక్క చేసేస్తాం. ఇక మనం ఈ 3 లెక్కల్లో ఒక లెక్క అయినా లాభశాతం అనే లెక్క కూడా పెట్టానండి. సో లాభశాతమైన ఒకవేళ నష్టశాతమైన మిమ్మల్ని అడిగినప్పుడు ఇప్పుడు లవంలో ఇప్పుడు సేమ్ మనం అమ్మిన ధరకి ఎలాగా లాభం వస్తే లాభం, నష్టశాతం వస్తే నష్టశాతం ఎలా చేస్తున్నాం, అలాగే లాభశాతం అడిగినప్పుడు ముందుగా మనం అమ్మిన వేళ కొన్న వేళ ఇస్తాడు. ఆ రెండింటిలో తీసేసి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఆ డిఫరెన్స్ని పైన వేసుకోవాలి. లాభం అంటే నష్టం అడిగినా పైన వేసుకోవాలండి. ఎంత లాభం వచ్చిందో ఎంత నష్టం వచ్చిందో బై కింద మాత్రం ఎప్పుడు కొన్న వేళ వేసుకోవాలి. మీరు కొన్న వేళలోంచే మనకు లాభం వచ్చింది నష్టం వచ్చింది తెలుస్తుంది. అమ్మిన వేళ అనేది ఓన్లీ మనకి ఆ లాభం తెలుసుకోవడానికే లాభశాతం లెక్కలో ఇస్తాడు. సో క్లారిటీగా పైన లాభం వస్తే లాభం, నష్టం వస్తే నష్టం బై కొన్న వేళ. నష్టానికైనా లాభానికైనా కింద కొన్న వేళ వేయాలి. సో 100% అనేది ఓన్లీ అమ్మిన ధరలో కింద వేస్తాం, కొన్న వేళలో పైన వేస్తాం. క్లారిటీ. సో ఇంటూ అప్పుడు ఇక్కడ శాతం అంటాడు కాబట్టి లాభశాతం లాభం పెట్టాం మనం, ఇంకా శాతం కాబట్టి 100 వేసుకుంటామండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు తప్పులు చేసేది ఇలాంటి వాటిలోనేనండి. ఒకసారి మళ్ళీ వింటూ వెళ్ళండి. సో ఇలా ఇచ్చిన తర్వాత మొత్తం జీరోలన్నీ క్యాన్సిలేషన్ చేస్తామండి. చేసిన తర్వాత అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. సో మీకు డిఫరెన్స్ అర్థమైంది. కొన్న వేళ అంటే పైన ఉందా, అమ్మిన వేళ అంటే కింద ఉందా. లాభశాతం అంటే ఎంత లాభం ఇస్తే అంత లాభం పైన, కింద కొన్న వేళ ఇంటూ శాతం కాబట్టి 100. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంటూ చేయాలి 100ని శాతం అన్నప్పుడు. అదే కొన్న వేళ అమ్మిన వేళ అడిగినప్పుడు పైన, అమ్మిన వేళకేం కింద. గుర్తుపెట్టుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్లో ఎలాంటి సమ్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయడానికి ఇదేనండి. మీరు గుర్తుపెట్టుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. బట్టి కూడా పట్టక్కర్లేదు, జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి ఎగ్జామ్లో. సో అందుకని ఈ 3 లెక్కలు చెప్దాం, మీకు ఈజీగా ఉంటుంది, అర్థమవుతుందని ఈ యొక్క వీడియోలో పెట్టి. రిమైనింగ్ సమ్స్ ఉన్నాయండి, 4 ఇంకా ఉన్నాయి. సో అవి కొంచెం డెప్త్ అనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మీకు ఈ వీడియో మాత్రం యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు అర్థం కానట్లయితే ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు బోర్గానే అనిపిస్తే ఎగ్జామ్లో మార్క్స్ పోగొట్టుకోకుండా ఉంటారు. రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.